అనిల్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ అనిల్ గారు ఇప్పుడు మామూలుగా సహజంగా మార్కెట్‌లో బాగా హైలో ఉన్నప్పుడు అందరూ కూడా లంసమ్ అమౌంట్ మార్కెట్‌లోకి డంప్ చేస్తారు. సరే లాస్ట్ 7, 8 మంత్స్ నుంచి మార్కెట్ బాగా ఫాల్‌లో ఉండింది కాబట్టి అందరూ కొంచెం సైడ్ వేలో ఉన్నారు. ఇప్పుడు మార్కెట్‌లు ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి చాలా చాలా దగ్గరకు వచ్చేసాయి కాబట్టి సో మామూలుగా అయితే అందరూ లంసమ్ అమౌంట్ డంప్ చేస్తుంటారు కాబట్టి ఎస్టీపీ ద్వారా చేయడానికి కూడా ఏదన్నా పాసిబిలిటీ ఉందా అసలు? ఈ ఎస్టీపీలో ఎన్ని రకాలు ఉన్నాయి? మనం ఒకవేళ ఎస్టీపీ చేయాలనుకుంటే దాని గురించి ఇంకా మనం ఎంత రీసెర్చ్ చేయాలి అంటారు? సో, యాక్చువల్లీ మీరన్నది కరెక్టు. ఎస్టీపీ అంటే సిస్టమాటిక్ ట్రాన్స్‌ఫర్ ప్లాన్. ఇదొచ్చేసి జనరల్‌గా ఏంటంటే ఎవరైతే హ్మ్. మార్కెట్స్ బట్టి, హ్మ్. మార్కెట్స్ మీరన్నట్టు మార్కెట్ ప్రైస్ లో ఉన్నప్పుడు ఆర్ పడిపోయినప్పుడు చాలామంది లంసమ్ డంప్ చేసేస్తూ ఉంటాం. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఎలాంటి ఈక్విటీ ఫండ్‌లైనా చేయమని చెప్తాం. బట్ మార్కెట్స్ లైఫ్ టైమ్ హై దగ్గరకొచ్చినప్పుడు నియర్లీ దగ్గర ఇప్పుడు 25,600 దగ్గర ఉంది. 26,300 వాజ్ ద హైయెస్ట్. సో 700-800 పాయింట్ దగ్గరలో ఉన్నాము. అంతా బాగుంటే ఈ వీక్‌లో మళ్ళీ టచ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అమెరికన్ మార్కెట్స్ కూడా టచ్ అయిపోయాయి. ఇలాంటి టైంలో ఒకేసారి డంప్ చేయడం వల్ల మార్కెట్స్ ఇంకా పైకెళ్తే ఇబ్బంది లేదు. బట్ మళ్ళీ మార్కెట్స్ ఒక 1,000 or 2,000, 3,000 కరెక్ట్ అయిందనుకోండి, మీరు లంసమ్ పెట్టినప్పుడు ఏంటంటే నువ్వు ఎంత లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయినా, ఎంత నువ్వు రిస్క్ టేకింగ్ కేపబిలిటీ ఉన్నా, నీ పోర్ట్ఫోలియో సడన్‌గా నువ్వు పెట్టిన 20,00,000, 50,00,000 45 అవ్వడము, 40 అవ్వడము, 45 అంటే 10% ఫాల్, 40 అంటే 20% ఫాల్, విచ్ మనం చూసాము ఫిబ్రవరి, మార్చ్‌లో. అయినప్పుడు ఏంటంటే కొంచెం గుండె అందరికీ తట్టుకోలేదనమాట. అందరూ దాన్ని జీర్ణించుకోలేరు. ఎందుకంటే నీకు తెలుసు నీ వ్యూ 5 ఇయర్స్, 10 ఇయర్స్ వరకు నీ డబ్బులు అవసరం లేదు. బట్ స్టిల్ మన పోర్ట్ఫోలియో రెడ్ ఆర్ తగ్గడం అనేది మనం ఎవరో తట్టుకోలేం. సో దానికోసమే మార్గం ఏంటంటే ఎస్టీపీ, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. ఇది వెరీ సింపుల్ అనమాట. నీ వైపు నుంచి నువ్వు 50,00,000, 20,00,000 ఒకేసారి నీ బ్యాంక్ అకౌంట్ నుండి ఒక మ్యూచువల్ ఫండ్లోని ఒక లిక్విడ్ ఫండ్కి కానీ ఒక లో డ్యూరేషన్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం. చేశాక అక్కడి నుంచి మీరు ముందే ఒక లెట్స్ సే మీకు రిస్క్ తగ్గట్టు మీ కేపబిలిటీకి మీరు లార్జ్ క్యాప్ కావాలి, ఆర్ లార్జ్ అండ్ మిడ్ కావాలి, ఆర్ మిడ్ కావాలి, స్మాల్. డిసైడ్ ఆన్ వన్ పర్టికులర్ ఫండ్. ఆ కేటగిరీలో కూడా యూ డిసైడ్ ఆన్ విచ్ ఏఎంసీ ఆర్ విచ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మీరు XYZ మ్యూచువల్ ఫండ్ కంపెనీలో మిడ్ క్యాప్ ఫండ్ అని మీరు డిసైడ్ అయ్యారు. ఆ XYZ మ్యూచువల్ ఫండ్లోనే లిక్విడ్ ఫండ్ కంపల్సరీ ఉంటుంది. లిక్విడ్ ఫండ్లో మీరు ఆ అమౌంట్ లంసమ్ వేసేయండి. లంసమ్ వేశాక అక్కడి నుంచి ఒక రిక్వెస్ట్ వేసిన తెల్లారే ఇచ్చేయచ్చు. రిక్వెస్ట్ ఏంటి, నేను ఈ ఫండ్ నుంచి నా ఈక్విటీ ఫండ్ ఉందో స్విచ్ చేయండి, ఆర్ ఆటోమేటిక్గా ప్రతి వారం ఇక్కడే రకరకాల ఎస్టీపీలు వస్తాయన్నమాట. ఒకటి రోజువారీ డైలీ ఎస్టీపీ చేయొచ్చు, వీక్లీ ఎస్టీపీ చేయొచ్చు, ఫోర్ట్ నైట్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు, క్వార్టర్లీ చేయొచ్చు. ఓన్లీ తేడా ఏంటంటే ఎస్ఐపికి దీనికి ఇక్కడ అది స్కీమ్ నుంచి మీ టార్గెట్ ఈక్విటీ ఫండ్కి వెళ్తుంది. ఎస్ఐపిలో మీ బ్యాంక్ అకౌంట్ నుంచి టార్గెట్ ఈక్విటీకి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఓన్లీ వన్ ట్రాన్సాక్షన్ ఎస్టీపీలో అవుతుంది మీ బ్యాంక్ అకౌంట్ నుంచి లిక్విడ్ ఫండ్కి. అక్కడ జరిగేవన్నీ ఆటోమేటికలీ విత్ ఇన్ ద ఏఎంసీ అది విత్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్ అవుతాయి. సో ఇది ఎందుకు ఇంత కాంప్లెక్స్ ఎందుకు నాకు అనే క్వశ్చన్ క్వైట్ కామన్ వస్తుంది. ఎవరైతే తొందరలో ఉంటారు ఇన్వెస్టర్స్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నువ్వు నేను చెప్పినట్టు రిస్క్ అందరూ తీసుకోలేరు. తగ్గిపోయినప్పుడు ఇమ్మీడియట్గా పెద్ద అమౌంట్ పెట్టినప్పుడు మాత్రం తగ్గిపోయినప్పుడు మనం తట్టుకోలేము, మేజర్ లాస్ అయితే. అలాంటప్పుడు నువ్వు ఒక 3 months యావరేజ్, 2 months యావరేజ్, 4 months యావరేజ్ డిటర్మైన్ చేసుకోండి. డైలీ ఎస్ఐపి పెట్టుకోవచ్చు, ఆర్ వీక్లీ పెట్టుకుంటే ఎగ్జాంపుల్ సేమ్ ఒక 20,00,000ని నెలకి ₹1,00,000, సారీ వీక్లీ ₹1,00,000 అంటే 20 వారాల్లో నీ లిక్విడ్ ఫండ్ నుంచి నీ ఈక్విటీ ఫండ్లోకి ఫండ్స్ అన్ని మూవ్ అయ్యి ఇది ఖాళీ అయిపోతుంది. 21వ వారం ఈ ఫండ్లో ఈ లిక్విడ్ ఫండ్ ఫోలియో ఖాళీ అయిపోయి మొత్తం ఇక్కడికి వస్తుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో టోటలీ 20 weeks అంటే దగ్గర దగ్గర 5 నెలలు. 5 నెలల యావరేజ్లో మార్కెట్ అప్ అయినా డౌన్ అయినా ఇది ట్రాన్స్ఫర్ అవడం వల్ల వీఆర్ ఎంటరింగ్ ఇన్ దిస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ 5 months యావరేజ్. సో ఈ 5 monthsలో అయితే నీది పడదు. ఎందుకంటే నువ్వు ఒక్కొక్కరు లక్ష చేస్తున్నావు, మిగిలిన 19,00,000 ఆ వారానికి నీకు ఎఫ్డి రిటర్న్స్ ఇస్తాయి. లిక్విడ్ ఫండ్లు ఖాళీగా ఉండవు. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 20 వారాల్లో నీ 20,00,000 అనేది 20,60,000, 70,000 అయి ఉంటాయి ఆల్రెడీ. ప్లస్ సైమల్టేనియస్లీ ఈక్విటీ గ్రోత్ ఏది ఉందో అవుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే నీకు ఆల్రెడీ ఒక 4-5 months వొలటిలిటీ తగ్గిపోయింది, నీకు గ్రోత్ అయింది, యావరేజ్ అయింది. దీనివల్ల సడన్గా అనేది ఫాల్స్ కనబడవు.
సో ఇది ఎవరు చేయాలంటే మినిమం ఒక 3 ఇయర్స్ టు 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాము లంసమ్ అనుకుంటే ఎస్టీపీ అవసరం. లేదు నేను విత్ ఇన్ ఏ 1 ఇయర్ అనుకుంటే మాత్రం నువ్వు టాక్టికల్గా ఒక డిసిషన్ తీసుకోవాలి. ఎస్ ఐ డోంట్ మైండ్ డైరెక్ట్లీ లంసమ్ ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఎస్టీపీ వద్దనుకోవచ్చు. లేకపోతే మాత్రం ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఉంటే మాత్రం 2 ఇయర్స్ ఉంటే ఒక 1 మంత్ యావరేజ్ తీసుకోండి. ఒక 5 ఇయర్స్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లంసమ్, ఒక 3 మంత్స్ 4 మంత్స్ యావరేజ్ తీసుకోండి. సో ద లాంగర్ ఎస్టీపీ. సో ఎస్టీపీలో కూడా ఇంకొక 2 రకాలు ఉంటాయి. ఏంటంటే ఫిక్స్డ్ ఎస్టీపీ ఆర్ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఎస్టీపీ. 2 రకాలు కూడా చేయొచ్చు అనమాట. లెట్సే మనము నేను అన్నట్టు ఇంతకుముందు కేసే తీసుకుందాము, 20 లక్షలు పెట్టాము, 20 లక్షల్లో ప్రతిరోజు కావాలి నాకు, ప్రతిరోజు కావాలి, మార్కెట్ 20 రోజులు నడుస్తుంది. సో 20 రోజులు ట్రాన్సాక్షన్స్ అవ్వచ్చు, రోజు 50,000 అంటే 40 రోజులు, అంటే 40 రోజులు అంటే 2 నెలల యావరేజ్ అనమాట. సో 50,000 ఇస్ ఏ ఫిక్స్డ్, సో ఫిక్స్డ్ ఎస్టీపీ. అలా కాదు, నేనున్న అమౌంట్లో పర్సంటేజ్ కూడా చేయొచ్చు, సో వేరియబుల్ చేయొచ్చు. సో ఎస్టీపీలో కూడా రకరకాలు ఉంటాయన్నమాట. ఇట్స్ రిక్వెస్ట్ ఫామ్ బేసికల్లీ. ఆ రిక్వెస్ట్ని బట్టి నువ్వు ఐదర్ ఇన్ని రోజుల్లో ఖాళీ చేయమని చెప్పొచ్చు, ఇన్ని రకాలుగా ఖాళీ చేయమని చెప్పొచ్చు, ఆర్ మన పర్సంటేజ్ వైజ్ కూడా చేయొచ్చు అనమాట. సో ఇదంతా కాంప్లెక్స్ అనిపిస్తున్నా వెరీ సింపుల్. ఒక చిన్న మీరు ఇన్వెస్ట్ చేశాక ఒక అడిషనల్ ఫామ్ కూడా అదే మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఇస్తే మీ లిక్విడ్ ఫండ్ ఫోలియో జనరేట్ అయ్యాక ఈ రిక్వెస్ట్ రేజ్ చేస్తారు. విత్ ఇన్ ఏ వీక్ ఎస్టీపీ స్టార్ట్ అవుతుంది. దీంతో మీరు ఎంత పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా సరే, మీరు 20 లక్షలు చేయండి, ₹1,00,00,000 చేయండి, 2 కోట్లు చేసినా సరే, ఒక 3 నెలలు 4 నెలలు యావరేజ్ తీసేసుకుంటే మీరు సడన్గా ఎప్పుడు నెగిటివ్ చూడరు మార్కెట్. యూ విల్ హ్యావ్ స్టేబుల్, అంటే ఇబ్బందులు లేకుండా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది స్మూత్గా వెళ్తుంది. రైట్ సార్. సో కన్క్లూషన్గా అసలు ఎస్టీపీ అనేది అంటే ఎవరికి సూటబుల్ అవుతుంది ఒకసారి కన్క్లూషన్గా చెప్పండి. ఎస్టీపీ అనేది ఎవరికైనా సరే ఫస్ట్ థింగ్ లంసమ్ అమౌంట్. నా సజెషన్ అంటే ఎనీథింగ్ అబోవ్ 5 lakhs మీరు పెడుతున్నప్పుడు మాత్రం ఎస్టీపీ ద్వారా పెట్టండి వెన్ మార్కెట్స్ ఆర్ ఎట్ పీక్. మీరు అడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే ఎస్టీపీలో సపోజ్ నిజంగానే మార్కెట్ ఒక 15 రోజుల తర్వాత ఒక 5% కరెక్షన్ అయితే మీరు ఎస్టీపీ రిక్వెస్ట్ని ఇగ్నోర్ చేసి ఒకేసారి ఉన్న డబ్బుల్ని స్విచ్ కూడా కొట్టేయచ్చు, స్విచ్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో బికాస్ ఇట్స్ ఓన్లీ విత్ ఇన్ ద ట్రాన్సాక్షన్, విత్ ఇన్ ద ఫండ్ హౌస్ కాబట్టి సేమ్ డే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో అడ్వాంటేజ్ అది. కొద్దిమంది టాక్టికల్గా ఏం చేస్తారంటే వాళ్ళు లిక్విడ్ ఫండ్లో డబ్బులు పార్క్ చేసి పెట్టుకుంటారు. మార్కెట్ ఏ రోజు కరెక్షన్స్ని బట్టి కూడా సింపుల్గా డే టైంలో స్విచ్ చేసేస్తారు. స్విచ్ చేసినప్పుడు డబ్బులు ఆల్రెడీ ఫండ్ హౌస్ దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు గ్రోత్ 2 రోజులు పాజిటివ్ ఉండబోతుంది. ఆ పాజిటివ్ 2% 3% కూడా క్యాప్చర్ చేయొచ్చు. రైట్ సార్. సో ఇది ఇంకో అడ్వాంటేజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. ఎస్టీపీ అంటే ఏంటి, ఎస్టీపీని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, మార్కెట్లో వాలటాలిటీ ఉన్నప్పుడు దీన్ని ఎలా స్ట్రాటజిక్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అండ్ ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది, దీంట్లో కూడా ఎంట్రీ టికెట్ ఎంత ఏంటి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.